హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచోడు దావదే అన్న. నేను ఇక్కడ టీ ఉంటుంది ఏమన్నా ఆపినా టీ లేదంట, ఇప్పుడు చేస్తున్నాడు. అవునా, పర్లేదులే, ఇప్పటికి లేట్ అవుతుంది నాకు, వెళ్తా నేను. సో ఇందాక నేను వ్లాగ్ మా ఇంటి నుంచి స్టార్ట్ చేసిన, మధ్యలో గోప్రో స్టక్ అయింది. సో మధ్యలో అందుకే ఒకసారి ఆగాల్సి వచ్చింది. ఈ అన్న మా ఊరు నుంచి వచ్చిండు, పెళ్ళి అన్న నా వెనకాల ఉన్నాడు. మన రైట్ నో ఇప్పుడు జడ్చర్లలో ఉన్నాం. ఫ్లవర్ మీదకి వెళ్తే డైరెక్ట్ బెంగళూరు వెళ్తుంది. ఫ్లవర్ కింద నుంచి రైట్ వెళ్తే మహబూబ్నగర్, లెఫ్ట్ వెళ్తే కల్వకుర్తి రోడ్డు. సో యాక్చువల్గా శ్రీశైలం వెళ్తున్నాం, నేను చెప్పడమే మర్చిపోయినా. ఇక స్ట్రైట్ మనకు ఒకటే రోడ్డు, 50 కిలోమీటర్స్. కల్వకుర్తి దాటిన తర్వాత కల్వకుర్తి దాటి ఇంకొక 10 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళి రైట్ తీసుకోవాలి. అక్కడ నుంచి రైట్ తీసుకున్న తర్వాత డిండి నుంచి మనం శ్రీశైలం వెళ్తాం. సో యాక్చువల్గా చెప్పాలంటే హైదరాబాద్ నుంచి ఒక 7 to 8-10 మెంబర్స్ బైకర్స్ ఉన్నారు. వాళ్ళందరూ నాకు కల్వకుర్తిలో కలుస్తారు. సో వాళ్ళతో మీట్ అయ్యి వాళ్ళతో కలిసి రైడ్ చేయాలి. నేనైతే సోలో అయితే ట్రిప్పింగ్ కాదు ఇది. మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్. ఏని లారీలు చదివితే ఇది మున్నన్నూరు టోల్ ప్లాజా. మున్నన్నూరు టోల్ ప్లాజా. ఇందాక గోప్రో తీసి ఆడియో చెక్ చేసుకున్నాం. సో ఆడియో పర్లేదు, బాగానే వస్తుంది. ఐ థింక్ ఇక ఈ రైడ్లో మనకి కొంచెం టెన్షన్ అనేది ఉండాలి, వాయిస్ ఎట్లా వస్తుందని. సో నేను డైరెక్ట్ కల్వకుర్తి దగ్గర మన బైకర్స్ని చూపిస్తా. అసలు కుక్కలు ఎట్లా వస్తున్నాయంటే, ఇప్పటికీ నాకు 3 times అయింది అట్లా రావడం. అట్లా అది మళ్ళీ ఇక్కడ ఒకటి యాక్చువల్గా ఇట్లా వస్తున్నాయి. సో శ్రీశైలం వరకు మనకి కంప్లీట్ ఇది 2-lane రోడే ఉంటుంది. కానీ రోడ్డు మాత్రం సూపర్ ఉంటుంది. జడ్చర్ల నుంచి కల్వకుర్తి. యాక్చువల్లీ ఈ రోడ్ వచ్చేసి జడ్చర్ల, కల్వకుర్తి, దేవరకొండ, నల్గొండ వెళ్ళే రోడ్ ఇది. కల్వకుర్తి 17 కిలోమీటర్స్. ఫైనల్గా కల్వకుర్తి అయితే వచ్చేసింది. కల్వకుర్తి దాటి ఇంకా 4-5 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే ఒక అండర్ పాస్ దాటి కొంచెం ముందర పోయి ఆగాలి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి మన బైపాస్ వస్తుంది.
130 ఉంది, నల్గొండ 110 ఉంది. ఇటు నుంచి లెఫ్ట్ వెళ్తే హైదరాబాద్ వస్తుంది. సో ఈ రూట్ సో డైరెక్ట్గా మన బైకర్స్ని చూపిస్తాను నేను. నా లొకేషన్కి నేను వచ్చిన, ఇంకెవరు రాలేదటారు. వెయిటింగ్ ఫర్ టీమ్. యాక్చువల్గా మెదక్ రైడ్ వెళ్ళి 1.5 month అవుతుంది. ఈ 1.5 monthలో మళ్ళీ నేను రైడ్స్ ఎక్కడ వెళ్ళలేదు. సో ఇదే శ్రీశైలం రైడ్ నాది. అంటే వీడియోస్ చేయక 1.5 month అవుతుంది. సో మన రైడర్స్ అందరు వచ్చేసారు. సో వాళ్ళతో వెళ్ళి కలుద్దాం. సో ఇదే మన గ్యాంగ్. సన్నీ డామినర్స్, అది అపాచీ, KTM డ్యూక్ 250, డామినర్. హాయ్ బ్రో. ఇప్పుడు ఇక్కడ అందరం టిఫిన్ చేసినాం ఇదే హోటల్లో, చాయ్ విల్లా, ఎస్సీ టిఫిన్. సో ఇప్పుడు శ్రీశైలానికి స్టార్ట్ అవుతుంది. వెళ్దామా? చీసేటలే నేను బైక్కి. ऐसे ही अभी वो ऐसे ही రన్నింగ్లో ఉంది. ఇప్పుడు రన్నింగ్లో ఉంది. మన రైడ్లో సెకండ్ టోల్ ప్లాజా, కోనేటిపురం టోల్ ప్లాజా. ఇక్కడ పైన డ్యామ్, డిండి డ్యామ్. ఇది ఈ డిండి డ్యామ్ చాలా మంది వ్లాగ్స్ అందరు చూసిండే. స్పెషల్గా ఏం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మేబీ ఇక్కడ ఒక లైనప్ ఉండొచ్చు, ఆ లైనప్ చూసి ఇదే అన్నమాట. వాటర్ ఉంటుంటే ఇంకా సూపర్ ఉంటుండే. ఇక్కడ ఒక చిన్న లైనప్, ఇంకా కొంతమంది బైకర్స్ వస్తున్నారు. మోస్ట్ ఆఫ్ బైక్స్ వచ్చేసి అన్నీ డామినారే ఉన్నాయి. డిండి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ కొన్ని వీడియోస్ అండ్ పిక్చర్స్ తీసుకొని స్టార్ట్ అవుతున్నాం వెళ్ళాలి. అక్కడ చూస్తే
ఫుల్ ఏం లేదు, కొంతమంది జనాలు ఉన్నారు. సో లెట్స్ గో. అందరూ పైకి ఎక్కి ఫొటోస్ దిగుతారు. యాక్చువల్లీ ఇది హాజీపేట్ అనమాట. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. శ్రీశైలం ఇంకా 85 ఉంది ఇక్కడ నుంచి. ముంగడ చూస్తే మనకు నల్లమల కొండలు కనిపిస్తుంది. మనం స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసినాం. ఇదే నల్లమల. మేబీ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అయితే ఏమన్నా ఫోటో సెక్షన్ ఉంటుందేమో, చూడాలి. లేదంటే మన వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోయారు, తెలీదు. ఏంటి ఈ ప్లాస్టిక్ అంతా ఇట్లా వేస్తాను? ఓహో, ప్లాస్టిక్ ఇస్ నాట్ అలౌడ్. కంప్లీట్ చెకింగ్ నడుస్తుంది. అయ్యా, కొన్ని వాటర్ బాటిల్స్ వాటర్ కూడా ఉన్నాయి. మొత్తం ప్లాస్టిక్ అలా, అంటే కంప్లీట్ ప్లాస్టిక్ అలో లేదా? ఏదన్నా 10,000 ఫైన్ ఉంటుంది. ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. గాయస్, ప్లాస్టిక్ ఎవరు తీసుకురాకండి. ప్లాస్టిక్ ఉంటే 10,000 ఫైన్ అంట ఆయన చెప్తున్నాడు. యాక్చువల్గా మనం నల్లమల ఫారెస్ట్ ఎక్కేసినాం. వ్లాగ్ చేద్దాం అనుకున్నా ఎక్కేటప్పుడు, కానీ మర్చిపోయినా. నేను ఇక్కడ ఆగిన, మన గ్యాంగ్ అంతా వెనకాల ఉండిపోయింది. నేను ముందు చూసిన, ఇంకా ముందర ఇద్దరు వెళ్ళిపోయారు. నేను ఇక్కడ ఆగిన మన గ్యాంగ్ కోసం. సో వాళ్ళందరూ వస్తే కలిసి వెళ్దామని ఇక్కడ ఆగిన. ఫుల్ గాలి ఉంది ఇక్కడ, చల్లగా ఉంది వెదర్. ఈరోజు క్లౌడీ ఉంది మొత్తం. సో వెదర్ కూడా అవసరం ఉంది ఈరోజు. చూద్దాం, వెయిట్ చేద్దాం. వచ్చేంతసేపు ఇక్కడ ఆగి వెళ్దాం. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. బైక్కి టికెట్ అంట. ఎంత?
ఓన్లీ క్యాషేనా ఫోన్పే అన్నీ ఉన్నాయా అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయా నెంబర్ చెప్తాను ఫోన్పే